ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒక ప్రత్యేకమైన అంశాన్ని మనం ధ్యానించుకుందాం. ప్రత్యేకించి విగ్రహార్పితమైన ఆహారాన్ని తినే విషయంలో ఆ సమయానికి పనిచేసే స్పిరిట్ని మనము గమనించాలి. అంటే తెర వెనకాల ఎలాంటి ఆత్మ పనిచేస్తుంది అనేది మనం గ్రహించాలి. వి టెస్ట్ ఎవ్రీ స్పిరిట్ అని దేవుని వాక్యము మనకి వివరిస్తుంది. టెస్ట్ ఎవ్రీ స్పిరిట్ అనే మాట మనము యోహాను భక్తుడు మనకి తెలియజేసినట్లుగా మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ప్రియమైన దేవుని ప్రజలారా, సో ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుతున్నాను. అయినను నేను మీ మీద కొన్ని తప్పిదములు మోపవలసినది, అవేవనగన విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినునట్లు, జారత్వం చేయనట్లు ఇశ్రాయేలులకు ఉరియొడ్డుమని బాలాకుకు నేర్పిన బిలామును బోధను అనుసరించువారు నిలువ ఉన్నారు. ఇది బిలాము బోధ. ఈ బిలాము బోధ అంటే ఏంటంటే, ఈ స్పిరిట్ వచ్చి కొన్ని సెడ్యూసివ్ టీచింగ్స్ మనకు ఇస్తుంది అన్నమాట. సెడ్యూసివ్ టీచింగ్స్ అంటే ఏంటిదంటే సెడక్టివ్ టీచింగ్స్ అంటారు అన్నమాట. అంటే ఆ టీచింగ్స్ విన్నప్పుడు మనకు చాలా 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 ప్లీజింగ్గా, చెవులకు చాలా ఇంపుగా అనిపిస్తుంది అనమాట. దేవునామానికి మహిమ కలుగును గాక. అది ఏ విధంగా ఉంటుందంటే, ఒక స్ట్రేంజ్ ఉమెన్ ఏ విధంగా అయితే తను పలికిన ఇచ్చకపు మాటల ద్వారా ఆ పడుచు యవనస్తుని ఆమె ఈడ్చుకుని పోయింది అనే మాట మనం చూస్తాం. ఇదిగో పురుషుడు లేదు నా ఇంట, ఆయన సొమ్ము సంచి పట్టుకుని పోయినాడు, పున్నమ నాటికి వరకు ఇంటికి రాడు, మనము ఇదిగో నేను నీ కొరకు బలులు అర్పించున్నాను, నిన్ను వెతుక్కుంటూ వస్తూ ఉంటే నువ్వే నాకు ఎదురు పడ్డావు, ఇదిగో నేను నా మంచపు పడక మీద నేను అగరు అదేంటి దాల్చిన చెక్క నేను చల్లి పెట్టాను, రత్న కంబులు నేను పరిచున్నాను, వలపు తీర తృప్తి పొందుదాము రండి, పరస్పర మోహం చేత ఒక్కొక్కరిని సంతుష్టత మనం పరుచుకుందాం రండి అనే మాట అన్నప్పుడు అంటారు చూడు, వదకు తేయబడిన గొర్రె వెళ్ళేవాడు వెళ్ళాను, తను ఎరుకకి అంటే ఎరుకువాని వరలో చిక్కిన ఒక ఎరలాగా వెళ్ళిపోయాడు అన్నట్టుగా మనం చూస్తూ ఉంటాం. సో అది సెడ్యూసివ్ నేచర్ ఉంటుంది అన్నమాట. ఇలాంటి స్పిరిట్స్ యొక్క బిలాము బోధ యొక్క స్పిరిట్స్ అన్నీ చాలా సెడక్టివ్ నేచర్ ఉంటుంది అనమాట. సో అవన్నీ మనల్ని అలా ఈడ్చుకుపోయే రీతిగా ఉంటాయి అన్నమాట. సో మనకి పేతురు గారు ఈ విషయంలో ఈ సెలెక్టివ్ స్పిరిట్స్ కలిగిన వారి యొక్క లైఫ్ స్టైల్ మనం గమనించినట్లయితే, సో అలా బోధించే వాళ్ళు విగ్రహార్పితమైన ఆహారం తినవచ్చు అని క్రైస్తవులు కొందరు బోధిస్తూ ఉంటారు. వాళ్ళ తెర వెనకాల ఎలాంటి స్పిరిట్స్ పనిచేస్తాయో ఈరోజు మనం వివేచించాలి. మనము డిసెన్మెంట్తో మనం పనిచేయాలి. మన క్రైస్తవ జీవితాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చే డిసెన్మెంట్ ద్వారా మనము ముందుకు కొనసాగాలి. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని సర్వసత్యంలో నడిపించేటప్పుడు మనకు డిసెన్మెంట్ని కూడా పరిశుద్ధాత్మ దేవుడు అందిస్తాడు. వాక్యం ద్వారా మనకు డిసెన్మెంట్ దొరుకుతుందన్నమాట. ఏదైతే దేవుని యొక్క నేచర్ని వాక్యంలో పరిశుద్ధాత్మ దేవుడు పొందుపరిచినాడో ఆ సమయానికి నేను మీకు బోధించే వాటిని మీరు ప్రకటించండి, నేను చెవులు చెప్పేది మీరు మిద్దల మీద ప్రకటించండి. సో పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం ద్వారా మనకి డిసెన్మెంట్ని నేర్పిస్తాడు. రైట్, ఏ స్పిరిట్తో ఎదుటి వ్యక్తి పని చేస్తున్నాడు, ఎలాంటి స్పిరిట్లో వాళ్ళు ఆపరేట్ అవుతున్నారు, వాళ్ళ యొక్క హృదయ తలంపులు ఎలా ఉన్నాయి, వారి యొక్క హృదయం యొక్క ఆలోచనలు ఎలా ఉన్నాయి అనేది మనకు అక్కడ బయలుపరుస్తుంది. సో ఈ విషయం అర్థం కావాలంటే మనకు ఫిలిప్పు, సమరయలో సువార్థికుడైన ఫిలిప్పు యొక్క జీవితాన్ని చొంగి చూసినప్పుడు, ఫిలిప్పు సమరయ పట్టణంలో ఎన్నో అద్భుతాలు చేశాడు, ఎన్నో దయ్యాలు వెలగొట్టాడు, ఎందరినో స్వస్థపరిచాడు, ఎన్నో అద్భుతాలు జరిగినాయి. కానీ గారడి సీమోను యొక్క సెడ్యూసివ్ నేచర్ని ఆయన గుర్తుపట్టలేకపోయాడు. గారడి సీమోను బ్యాప్టిజం పొందుకోగానే ఆయన చాలా సంతోషించాడు. ఇగో మా ప్రాంతంలో ఉన్న చాలా కరుడుగట్టిన మంత్రగాడు మారిపోయాడు, మా చర్చికి వస్తున్నాడు అని ఆ మంత్రగాడు ఒక సంఘ పెద్దగా మారి చర్చిని ఇన్ఫ్లుయెన్స్ చేసే స్థాయికి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటాం. సో ఆయన నిలబడి మాట్లాడే స్థాయికి వచ్చినట్లుగా మనం గమనిస్తూ ఉంటాం. ఫిలిప్పు పాపం ఇదిగో ఈయన మంత్రగాడు కదా, రక్షణ పొందాడు కదా, మేబీ మార్పు చెందడానికి అవకాశం ఉన్నట్టుగా ఆయన ఎక్స్పెక్ట్ చేస్తున్నాడేమో. కానీ పేతురు యోహాన్లు వచ్చారు. యోహాన్లు అక్కడ పేతురు వారి మీద చేతులుంచి ప్రార్థన చేసినప్పుడు, అపోస్తులు వారి మీద చేతులుంచి ప్రార్థన చేసినప్పుడు వారి మీదకి పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం దిగంగానే అన్య భాషలతో వారు మాట్లాడి ప్రవచించడం ప్రారంభించినప్పుడు గారడి సీమోను ఆ సొమ్ము సంచి తీసుకొని వచ్చి పేతురు చేతిలో పెట్టేసి, ఇదిగో నా మీద కూడా ఆ చేయి ఉంచి మీరు ప్రార్థన చేయండి, మీరు పొందుకున్న కృపావరం నేను కూడా కలిగి ఉండాలి, నేను ఎవరి మీద చేతులు ఉంచుతానో వారి కృపావరం కలిగి ఉండనట్టుగా వారికి ఈ మేనిఫెస్టేషన్స్ రావాలన్న రీతిగా నా మీద కూడా ఈ డబ్బు తీసుకొని నాకు కృపావరం ఇవ్వండి, నా మీద కూడా చేయించి మీరు దాన్ని ప్రవచించినట్లయితే నాకు ఇంపార్ట్ అవుతుంది అని అన్నప్పుడు
పేతురు గారు ఒక మాట అన్నారు. నీ హృదయంలో చేదైన వేరు నాకు కనబడుతుంది, చేదైన పైత్యం నాకు కనపడుతుంది. నువ్వు డబ్బు సంచితో, సొమ్ము సంచితో నువ్వు దేవుని రాజ్యంలో నువ్వు పొందాలని నువ్వు ఒక అడ్డదారిలో వస్తున్నావు చూడు, నీ వెండి నీతో నశించునుగాక అనే మాట అని అన్నట్టుగా మనం చూస్తూ ఉంటాం. సో ఫిలిప్పు అక్కడ ఈ సెడ్యూసివ్ స్పిరిట్స్ వల్ల, అంటే ఈ ఈ మంత్రగాళ్ళు వీళ్ళ వెనకాలండే ఈ సెడ్యూసివ్ స్పిరిట్స్, ఈ బిలాము యొక్క విద్యను చదివిన వారు, విద్యాభ్యాసం చేసిన వాళ్ళు, ఆ చీకటి విద్యను అభ్యసించిన వారు, వీళ్ళ యొక్క జీవితంలో వెనకాల పనిచేసే స్పిరిట్స్ చాలా సెడ్యూసివ్గా ఉంటాయి. మనకి 16వ అధ్యాయంలో అపోస్తల కార్యంలో కూడా కనబడుతుంది. ఆ పుతోను పట్టిన దురాత్మ కూడా చాలా సెడ్యూసివ్గా మాట్లాడడము మనం చూస్తాం. వీళ్ళు సర్వోన్నతులైన దేవుని మార్గాన్ని మనకు బోధించడానికి, జీవ మార్గాన్ని బోధించడానికి వచ్చారు ఇక్కడికి అన్నట్టుగా అనేక దినములు ఆమె అలా పలకడం చూసినప్పుడు పౌలు ఒక రోజు వ్యసనపడి ఆమెలోంచి ఆ దురాత్మను బయటికి రమ్మని పలికినప్పుడు ఆ చిన్నదానిలోంచి ఆ దురాత్మ బయటికి రాగానే ఆ పాపకు విడుదల కలిగినట్లుగా మనం చూస్తూ ఉంటాం. వెంటనే ఆ స్పిరిట్ చాలా 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 క్రోధంతో రియాక్ట్ అయినట్టుగా మనం చూస్తూ ఉంటాం. సో ఆ యజమానుడు పౌలుని పట్టుకొని, శీలను పట్టుకొని వాళ్ళని కొట్టి చెరసాల్లో వేసినట్లుగా, బొండ్లు తరిగించినట్లుగా మనం చూస్తూ ఉంటాం. సో గమనించండి, ఆ స్పిరిట్ని వెంటనే మనం డీల్ చేయంగానే అవి వెంటనే అగ్రెసివ్గా బిహేవ్ చేస్తాయి. సో ఇలాంటి స్పిరిట్స్ అవి బయటికి రాగానే, మేనిఫెస్ట్ అవ్వగానే చాలా అగ్రెసివ్గా బిహేవ్ చేస్తాయి. దాని కాన్సిక్వెన్సెస్ చాలా అగ్రెసివ్గా ఉంటాయి. సో అపోస్తులంతతోడు ఆ పుతోను పట్టిన దురాత్మను వెళ్ళగట్టికిలిగినాడు, కానీ దాని తర్వాత కాన్సిక్వెన్సెస్ ఉన్నాయి చూడండి. అది మేలు నిమిత్తం, ఆ జైలధికారి యొక్క రక్షణ నిమిత్తమై ప్రభు ఏర్పాటు చేశాడు అనుకుందాం ఉదాహరణకి. కానీ కాన్సిక్వెన్సెస్ చూడండి, ఒక దురాత్మను వెళ్ళగొడితే ఊరి జనం వచ్చి కొట్టి జైల్లో పెట్టేంతగా ఎలాంటి స్థితి ఉండవచ్చు. ఒక వ్యక్తిలోంచి ఒక దురాత్మను వెళ్ళగొడితే ఆ ప్రాంతంలో ఆ ప్రజలకి గౌరవం రావాలి, కానీ దెబ్బలు పడ్డాయి చూడండి. సో గమనించాలి. సో ఈ సెడ్యూసివ్ స్పిరిట్స్ని మనము డీల్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి ప్రియమైన దేవుని ప్రజలారా. ఇవి చాలా సెడ్యూసివ్గా ఉంటాయి. వెంటనే దాని వెనకాల చాలా వైలెంట్ నేచర్ కలిగి ఉంటాయి. సో కాబట్టి ఇలాంటి స్పిరిట్లో ఆపరేట్ అయ్యేవాళ్ళు, అంటే విగ్రహార్పితమైన ఆహారాన్ని క్రైస్తవులు తినవచ్చు అని క్రైస్తవులు ఎవరైతే బోధిస్తున్నారో వాళ్ళ జీవితంలో ఇలాంటి సెడ్యూసివ్ స్పిరిట్స్ పనిచేస్తున్నాయి. మ్యానిపులేటివ్ స్పిరిట్స్ ఇవి, చాలా 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 ఇంటిమిడేషన్ స్పిరిట్స్ ఇవి, చాలా 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 సాప కింద నీళ్ళ లెక్క, చాలా 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 సెడ్యూసివ్ స్పిరిట్స్ ఇవి. అయితే వాళ్ళ యొక్క నేచర్ని మనము ఏ విధంగా వాళ్ళ జీవితాన్ని చూసినప్పుడు వాళ్ళ యొక్క నేచర్ ఏ విధంగా బయలుపరచబడుతుందని మనకి పరిశుద్ధాత్మదేవుడు నేర్పిస్తున్నాడు విషయాన్ని గమనించినట్లయితే, మనకి ఈ విషయాన్ని చక్కగా ఆరితేరిన, ఈ విద్యలో ఆరితేరిన, ఈ యొక్క డిసైన్మెంట్లో ఆరితేరిన పేతురు గారు చాలా విషయాలు చాలా స్పష్టంగా రాశారు. సో ఆయనకు ఆల్రెడీ అనుభవ జ్ఞానం ఉంది. పేతురు గారికి ఈ విషయంలో అనుభవ జ్ఞానం ఉంది. తండ్రి అనే దేవుని స్వరాన్ని వినగలిగినాడు. ఈయన నా ప్రియకుమారుడు అన్నప్పుడు సీమోను బరియోనా, నీ మీద నా సంఘాన్ని కడతాను అనే విషయం గమనించిన తర్వాత, నువ్వు ధన్యుడవు, ఇదిగో నీ పాతాళపు తాళం చెవులు, పరలోక తాళం చెవి నేను ఇస్తున్నాను, బంధించిన వాటిని నేను బంధిస్తాను, పరలోకంలో బంధింపబడుతుంది, మీరు వేది విప్పుతారో అది పరలోకంలో విప్పబడుతుంది అనే మాట అన్న తర్వాత, ఇదిగో మనిషి కుమారుడు అనేక శ్రమల చేత, హింసముల చేత పరిసయ్యులు, శాస్త్రులు ఆయన హింసించి సిలువ వేసి 3వ నాడు తిరిగి మరణించి ఆయన తిరిగి లేస్తాడు అన్న తర్వాత పేతురు ఆయన చేపట్టుకుని గద్దింపసాగినని ఉంటుంది. సో ఆ సమయానికి ప్రభు ఏమన్నాడు, అపవాది నా వెనుకకు వెళ్ళిపోము, నువ్వు మనుషుల సంగతులు మనస్కరించు, నా దేవుని సంగతులు మనస్కరించట్లేదు అని అక్కడ అపవాదిని గద్దించాడు. పేతురికి అక్కడ డిసైన్మెంట్ లేదు. దేవుని స్వరానికి అపవాది స్వరానికి పేతురికి అక్కడ డిసైన్మెంట్ లేదు కాబట్టి పేతురు అక్కడ ఎర్రర్లోకి వచ్చాడు. సో ఎర్రర్ అయ్యారు. సో అనుభవ జ్ఞానం ఉంది కాబట్టి పేతురు పాపం గారడి సీమోను ఫిలిప్పు యొక్క సంఘాన్ని పాడు చేస్తున్నప్పుడు ఈ డిసైన్మెంట్ ఆయనకు ఉపయోగపడింది. ప్రభు ఆయన జీవితంలో, అంటే పేతురు జీవితంలో ఒకప్పుడు పడిపోయిన అనుభవము ఫిలిప్పు జీవితంలోకి వచ్చేసరికి అది ఉపయోగపడింది. ఆ డిసైన్మెంట్ ఆయనకు ఉపయోగపడింది. అంటే ప్రభు దగ్గర నేర్చుకునే డిసైన్మెంట్ అంటే ప్రతి స్వరాన్ని విని ఏ విధంగా అయితే వివేచించాలో, సో వివేచన, ఆత్మల వివేచన అని ఆయన గమనించు, మనుషుల అంతరంగ స్వభావాన్ని కూడా వివేచనతోటి గ్రహించగలిగిన పరిశుద్ధాత్మ దేవుడు ఆ డిసైన్మెంట్ని ఇచ్చాడు. అంటే ఆ చేదైన వేరు గారడి సీమోన్లో ఏదైతే ఉందో హృదయాంతరంగ రహస్యాలు పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరచగానే ఆయన డిసైన్మెంట్లో ఆపరేట్ అయ్యాడు. సో ఏ స్పిరిట్లో ఉండి గారడి సీమోను ఈ రీతిగా ఆపరేట్ అవుతున్నాడు అని గమనించగలిగినాడు. సో ఆ డిసైన్మెంట్ అంతా వాడి మరి పేతురు గారు
ఇలాంటి ఈ ఈ దుర్బోధలను ఉద్దేశించి, ఈ బిలాము బోధలను ఉద్దేశించి వాళ్ళ యొక్క నేచర్‌ని బైబిల్‌లో రాసిపెట్టినాడనమాట. సో, ఆ స్క్రిప్చర్‌ని మనం గమనించినప్పుడు మనకి ఈ ఈ ఈ బిలాము బోధను బోధించే వారి యొక్క నేచర్, వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉంటుందో మనం గమనిద్దాం. అపోస్తలుడైన పేతురు గారు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 16వ వచనములు నేను చదువుతున్నాను, గమనించండి. ఆ బిలాము దుర్నీతి వలన కలుగు బహుమానమును ప్రేమించెను. సో, చాలామంది ఇలా వీళ్ళు ఈ బహుమానాన్ని ప్రేమిస్తారు. సో, వీళ్ళు ఏదో ఒక వీళ్ళు ఏ విధంగా ఉంటారంటే ఒక ఇంటెన్స్ ఇన్సెంటివ్ మైండ్ సెట్తో ఉంటారన్నమాట. బహుమానాన్ని ఆశించే మైండ్ సెట్తో ఉంటారు. ఇప్పుడు కార్ల కంపెనీలో ఏజెంట్స్ ఉంటారు. అంటే వాళ్ళు ఏ రీతిగా వాళ్ళు కస్టమర్లని మభ్యపెడతారంటే ఖచ్చితంగా కారు కొనేంతగా వాళ్ళు టెంప్ట్ చేస్తారు. సో, కస్టమర్ సర్వీస్ వాళ్ళు. సో, వాళ్ళు ఖచ్చితంగా కారు కొన్న తర్వాత మనము ఈఎంఐ కట్టలేని పరిస్థితిలో, సార్ మీరు ముందే చూసుకోవాలి కదా సార్ అని చేతులు ఎత్తేస్తారు. సో, కొని అమ్మేటప్పుడు మాత్రం చాలా 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 వాళ్ళ ఇన్సెంటివ్ మైండ్ సెట్తో వాళ్ళ కారు అమ్మేయాలన్న ఉద్దేశంతో ఏమైనా కలిబిలి కబుర్లు చెప్తేస్తారు. ఆ కార్ని ఒక రేంజ్కి ఎగ్జాల్ట్ చేస్తారు. కొన్న తర్వాత మీరు ప్లాన్ చేసుకోవాలి కదా సార్, మీ ఫైనాన్సెస్ మేమేం చేయగలము, మేము కారు యొక్క ఫీచర్స్ చెప్తాం అంతే. వాళ్ళకి మైండ్ సెట్ ఏంది, ఈ కారు అమ్ముడు పోతే వాళ్ళకి ఇన్సెంటివ్ వస్తుంది, ఒక 5,000 10,000 15,000 ఇన్సెంటివ్ వస్తుంది. సో, వాళ్ళ ఉద్యోగాన్ని వాళ్ళ పొట్టికూటి కోసం ఇన్సెంటివ్ మైండ్ సెట్ తోటి ఏమైనా చేయగలరు. బహుమానాన్ని ఆశించి ఏ విధంగా అయినా కానీ సెడ్యూస్ చేయగలరు. ఆ కారు మనం కొనే రీతిగా వాళ్ళు ఖచ్చితంగా సెడ్యూస్ చేయగలరు. ఈ ఉపమానం నేను ఎందుకు వాడుతున్నాను అని అంటే, సో, ఇన్సెంటివ్ మైండ్ సెట్ ఉంటుంది అనమాట. సో, బిలాము దుర్నీతి వలన కలుగు బహుమానమును ప్రేమించెను, అయితే తాను చేసిన అతిక్రమం నిమిత్తము అతడు గద్దింపబడెను. ఎట్లనగా నోరు లేని గార్ధాపము మానవ స్వరంతో మాట్లాడి ఆ ప్రవక్త యొక్క వెర్రితనమును అడ్డగించెను. నీళ్లు లేని బావులను పెనుగాలికి కొట్టుకొని పోవు మేఘములున అయి ఉన్నారు, వీరి కొరకు గాఢాంధకారము భద్రము చేయబడి ఉంది. సో, వీళ్ళని గమనించినట్లయితే నీళ్లు లేని బావులు పెనుగాలి కొట్టుకొని పోవు మేఘములు అనే మాట మనం చూసినట్లయితే, సో, ఈ మాట మనకి ప్రసంగి ఒక మాట చెప్తాడు. సో, ఇది మనం డిసైన్మెంట్తో గమనించాలి. సో, కపట మనసుతో దానమిచ్చి డంబం చూపువాడు నీరు లేని మేఘమును పోలి ఉన్నాడు అనే మాట మనకు కనబడుతుంది. సో, మనకి వర్షములు క్యూములోనింబస్ క్లౌడ్స్ రాగానే, ఇప్పుడు ఉన్న వర్షాకాలంలో క్యూములోనింబస్ క్లౌడ్స్ ఎట్లుంటాయంటే డార్క్ క్లౌడ్స్ ఉంటాయి అన్నమాట. కొన్ని వేల కిలోమీటర్ల యొక్క విడ్త్లో ఉంటాయన్నమాట అవి. సో, అవి ఒక్కసారి రాగానే డార్క్ క్లౌడ్స్ రాగానే కారు మేఘాలు అంటాం. ఆ కారు మేఘాలు రాగానే ఖచ్చితంగా వర్షం వస్తుంది. ఉరుములు పిడుగులు అవన్నీ పడతా ఉంటాయి. అదే మనం గమనించినట్లయితే ఆ ముసురు వెళ్ళిపోయిన తర్వాత, వర్షం వెళ్ళిపోయిన తర్వాత, తుఫాన్ వెళ్ళిపోయిన తర్వాత అక్కడక్కడ తెల్లని దూది లాంటి మబ్బులు ఉంటాయి. అప్పుడప్పుడు ఇట్లా అవి పాసింగ్ క్లౌడ్స్ వెళ్తూ ఉన్నప్పుడు ఆ నీడ మన మీద పడ్డప్పుడు కాస్త చల్లగా ఉంటుంది, ఆ ఉపశమనం ఉంటుంది. ఆ గాలి స్పీడ్ ఎక్కువ ఉందనుకోండి, ఆ మేఘం చిటిక్కన కదిలిపోతే మనకు వెంటనే ఎండ తగులుతుంది. సో, ఇది వర్షము నీరు లేని మబ్బులు అనమాట. అవి జస్ట్ అది ఒక స్పాంజీ మేఘాలు అనమాట. వాటి వల్ల ఎవరికి ఉపయోగం ఉండదు, ఆ మేఘానికి కూడా ఉపయోగం ఉండదు. సో, ఒక క్యూములోనింబస్ క్లౌడ్ ఏ విధంగా అయితే ఒక భయంకరమైన తుఫాను, ఒక భయంకరమైన క్లౌడ్ బస్ట్ తీసుకురావడానికి తనలో ఒక కొన్ని టన్స్, మిలియన్ టన్స్ ఆఫ్ వర్షం ఉంటుంది. ఒక ప్రాంతాన్ని ఒక క్లౌడ్ నేలమట్టం చేయగలదు, పర్వతాన్ని కూడా చదును చేయగలదు, కొట్టుకొని పోయే రీతిగా ఆ ప్రాంతంలోని టోపోగ్రఫీ మొత్తం మారిపోతుంది. ఒక క్లౌడ్ బస్ జరిగిందంటే, ప్రత్యేకించి ఒక హిల్ లాక్ ఏరియాస్లో గమనించినట్లయితే, ఒక వ్యాలీస్లో గమనించినట్లయితే, ఒక కొండ మధ్యలో ఒక వ్యాలీ ఉండి, ఆ వ్యాలీలో ఏదైనా పల్లె గ్రామము కానీ పట్టణం ఉంటే, ఒక క్లౌడ్ బస్ట్ అయిందనుకోండి, ఆ కొండ మీద ఖచ్చితంగా కొండ చర్యలు జారిపోతాయి. సో, దానికి అంత శక్తి ఉంటుంది అనమాట. కొండ చర్యలు విరిగిపోయి స్లైడ్ అయిపోయేంత క్లౌడ్ బస్ట్ ఉంటుంది. సో, ఒక క్యూములోనింబస్ క్లౌడ్కి అంత శక్తి ఉంటుంది. సో, వీళ్ళు ఎలా ఉంటారంట, నీరు లేని మబ్బులు పెనుగాలికి కొట్టుకొని పోవు మేఘంలాగా ఉంటారనమాట. సో, వీళ్ళు కపట మనసుతో చేస్తారు. ఏది చేసినా కపట మనసుతో చేస్తారు. వీళ్ళ జీవితాన్ని చూసినట్లయితే వాళ్ళ మాటలు చాలా తేనె పూసిన కత్తిలాగా ఉంటాయి, కానీ వాళ్ళ జీవితం పగిలిపోతే అది కేవలము వెండి పూత కలిగిన కుండలాగా ఉంటుందన్నమాట. వాళ్ళు కపట మనసుతో దానమిచ్చి డంబం చూపుతూ ఉంటారు. సో, వాళ్ళని గమనిస్తే వాళ్ళు ఏదైనా కానీ పేదలకు పని చేస్తున్నారు, మేమేదో పేదలకు సహాయం చేస్తున్నాం అంటారు, కానీ అవి ఇచ్చే ప్రతి చీర
ముందు ఒక ఫోటో ఉంటుంది. ఆ చీర వెనకాల ఒక ఫోటో ఉంటుంది. లేదంటే ఒక 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 చెంచా అన్నం వేస్తున్నా అనుకోండి, ఒక స్పూన్ అన్నం వేస్తున్నా అనుకోండి, దానికి కూడా ఫోటోకి పోజ్ ఇస్తారు. ఏదన్నా వృద్ధాశ్రమంకి వెళ్ళిపోయారనుకోండి, వాళ్ళొక వృద్ధాశ్రమంకి గానీ, అనాథ పిల్లల ఆశ్రమానికి వెళ్ళి వాళ్ళు ఏదైనా ఖాళీ చేస్తే ఖచ్చితంగా ఫోటోలు తీసుకుంటారు. మేము ఇది చేస్తున్నామని సోషల్ మీడియాలోకి వచ్చేస్తారు. సో వాళ్ళని గమనించినట్లయితే వీళ్ళు ఒక సెడ్యూసివ్ స్పిరిట్స్, వాళ్ళు దుర్నీతి వలన కలుగు బహుమానాన్ని ప్రేమిస్తున్నారు. ఒక బిలాము బోధ వీళ్ళ 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 అంతరంగ జీవితంలో సాగుతుంది. ఒక సెడ్యూసివ్ స్పిరిట్ వీళ్ళ జీవితంలో పనిచేస్తుంది అని మనం గమనించాలి. సో మనము ప్రభు ఒకటి చెప్పాడు, నువ్వేదైనా దానం ఇచ్చేటప్పుడు ఈ చేతికి చేసే ఈ చేతి ద్వారా చేసే దానము ఇంకో చేతికి తెలియకూడదు. వాళ్ళు ప్రార్థన చేసేటప్పుడు వాళ్ళు చాలా మిద్దెల మీద కనబడాలని అనే రీతిగా వాళ్ళు ప్రార్థన చేస్తారు. ఉపవాస ప్రార్థనలైనా కానీ చేస్తారు. సో ఉపవాస ప్రార్థనలు చేయాలి, కుటుంబంగా చేయొచ్చు. సో కుటుంబంగా భార్యాభర్తలు కలిసి, పిల్లలు కలిసి మనము ఒక 3 days ఫాస్టింగ్ ప్రేయర్ ఉందామని అలా ఫ్యామిలీగా ఉండొచ్చు. ఎస్తేర్ అదే చేసింది. సో మనము ఉపవాస దినాన్ని, వ్రత దినాన్ని మనం ప్రకటిస్తున్నాము, యూదులు రక్షింపబడాలి అని 3 days ఒక కమ్యూనిటీ ఫాస్ట్ని మనము ప్రొనౌన్స్ చేసినప్పుడు చర్చ్ ఉంటుంది. ఒక చర్చ్లో ఫాస్టింగ్ ప్రేయర్స్ ఉంటాయి. సో 40 days ప్రేయర్స్ కానీ, 21 days కానీ, 7 days ప్రేయర్స్ కానీ, 14 days ప్రేయర్స్ కానీ, ఒక కమ్యూనల్ ఫాస్టింగ్ ప్రేయర్స్లో వచ్చినప్పుడు మనం అందరం అక్కడికి వస్తాము. అందరూ ఒక కాంగ్రిగేషన్గా ఉండి ఆ ప్రేయర్లో మనం ఏకీభవిస్తాం. అది కాంగ్రిగేషనల్ ప్రేయర్, దాన్ని యాక్సెప్ట్ చేయొచ్చు. నువ్వు పర్సనల్ ఫాస్టింగ్లో ఉన్నప్పుడు నువ్వు ముఖం వికారంగా పెట్టుకోవద్దు, నువ్వు ఒంటరిగా ప్రార్థన చేసుకోవాలని దేవుని వాక్యము స్పష్టంగా సెలవిస్తుంది. సో అలా కపట మనసుతో చేసి దుర్నీతి వలన కలుగు బహుమానాలని, సో మనుషులను పొగడతలని, ఈ వ్యక్తి చాలా ఉపవాస ప్రార్థనలు ఉంటాడు, లేదంటే ఈ వ్యక్తి చాలా దాన కార్యాలు చేస్తాడు అని వాళ్ళ సోషల్ మీడియాలో ఉన్న ఫోటోలను బట్టి తెలుసుకోవచ్చు, ఈయన దుర్నీతి వలన కలుగు బహుమానాన్ని ప్రేమిస్తున్నాడు అని పేతురు గారు. అసలు పేతురు గారి దగ్గర ఈ డిసైన్మెంట్ ఉంది. సో దుర్నీతి వలన బిలాము బోధ వెనకాల ఉన్న స్పిరిట్ యొక్క నేచరు ఏ రీతిగా ఉంటుంది అనేది ఆయన చాలా డిసైన్మెంట్తో మనకి సంఘానికి చక్కగా ఒక మంచి ఒక ఎడ్యుకేషన్ని ఆయన ఇచ్చాడు. ఆయన అనుభవ జ్ఞానంలో ఏ విధంగా అయితే ఆయన 16వ అధ్యాయం మత్తయి సువార్తలో ఏ విధంగా అయితే పొరపాటు పడ్డాడు, తండ్రి అయిన దేవుని స్వరాన్ని డిసైన్ చేయలేక, అపవాది యొక్క స్వరాన్ని డిసైన్ చేయలేక పొరపాటు పడ్డాడు. కానీ ఫిలిప్పు చర్చ్లోకి వచ్చేసరికి ఆయన డిసైన్మెంట్తో పనిచేసి ఫిలిప్పు యొక్క చర్చిని గారడి సీమోని యొక్క ఉచ్చులోంచి, ఆ జిగటమనుగల దొంగ ఊబిలోంచి కాపాడగలిగినాడు. సో మనం అలాంటి డిసైన్మెంట్ని కలిగి ఉండాలి ప్రియమైన దేవుని ప్రజలారా. సో ఎదుటి వ్యక్తి మనకి విగ్రహార్పితమైన ఆహారం తినవచ్చు, అది హానికరమైనది కాదు అని ఎవరైనా సంగేతరులు అంటే, సో వాళ్ళ బోధ అది, మన దాని గురించి మనకేం పెద్దగా పట్టింపు. కానీ క్రైస్తవ బిడ్డలు ఎవరైనా అంటే మాత్రం చాలా 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 జాగ్రత్తగా వీళ్ళని గమనించాలి. వీళ్ళ అంతరంగ జీవితము దుర్నీతిని వలన కలుగు బహుమానాన్ని అపేక్షించేవారు. వీరు నీరు లేని మబ్బులు అనే విషయాన్ని వీళ్ళు కపట మనసుతో దానం ఇచ్చి డంబం చూపించేవారు. వీళ్ళు ఎలా చేస్తారంటే సువార్త చేస్తారు. ఎలా చేస్తారు అంటే పౌలు గారు అన్నారు, కక్ష చేత మిష చేత సేవ చేసేవాళ్ళు వీళ్ళు. ప్రభు అంటాడు, వీళ్ళు అలా చేశారు, అయినా నేను కనికరం చూపిస్తున్నాను. అయితే పరిశుద్ధాత్మ దేవుడు వారి హృదయాలను తిప్పుటకు సమర్థుడు కాబట్టి వాళ్ళ హృదయం ఏదో ఒక సందర్భంలో ప్రభు తట్టు తిప్పబడుతుంది. వాళ్ళు పశ్చాత్తాపడతారు కాబట్టి దేవుడు ఏమంటాడంటే వారికి అవకాశం ఇస్తాడు, గ్రేస్ ఇస్తాడనమాట. సో వారిని వెంటనే తీర్పులోకి తీసుకురావడానికి దేవుడు కఠినుడు కాదు. సో మనకి ఎలాంటి గ్రేస్ ఇచ్చాడో పరిశుద్ధాత్మ దేవుడు, ప్రభు మనకి ఎలాంటి గ్రేస్ ఇస్తున్నాడు, ప్రతిరోజు దినదినం ఆ కృప ఏ విధంగా అయితే విస్తరిస్తుందో వారి విషయంలో కూడా దేవుడు కృపనిస్తాడు. వారు ఒకానొక సమయంలో పరిశుద్ధాత్మ దేవుని ద్వారా గద్దింపబడిన వారు వాక్యం ద్వారా గద్దింపబడతారు, వారి జీవితాన్ని వాళ్ళు మార్చుకుంటారు. సో వాళ్ళు మళ్ళీ తిరిగి రిస్టోర్ అవుతారు. వాళ్ళని రిస్టోర్ చేయడానికి ప్రభు సమర్థుడు కాబట్టి మనం వారిని తీర్పు తీర్చకూడదు. వాళ్ళని చూసాలి, గమనించాలి. ఒకవేళ గిట మనం సువార్తను వాళ్ళని హెచ్చరిస్తే వాళ్ళు పద్ధతులు మార్చుకునే స్థాయిలో ఉన్నారు అని అంటే మనము మీరు మనం వ్యక్తరించవచ్చు. సో వాళ్ళకి ఏ విధంగా హెచ్చరించవచ్చు, ఏ విధంగా 1-to-1 ఫస్ట్ పర్సన్ టు పర్సన్. ఆ వ్యక్తి మారకపోతే ఇంకో వ్యక్తిని మనం తీసుకెళ్ళాలి. 2 సాక్షులు ఉన్నట్టు ఒక మాట స్థిరపరచబడుతుంది కాబట్టి ఇంకొక వ్యక్తిని తీసుకెళ్ళి ఆ వ్యక్తి ఈ వ్యక్తి మాట ఆయన వింటాడు అన్న ఆలోచన కలిగి ఉంటే పలానా వ్యక్తి ఆ వ్యక్తి మాటలు వింటాడని ఆ వ్యక్తిని తీసుకొచ్చి ఈ వ్యక్తికి చెప్పినప్పుడు ఇదిగో నువ్వు ఇలాంటి బోధను అనుసరిస్తున్నావు అనేది రెండవ స్టెప్. ఆయన మారాడు అని అంటే ఓకే, మారలేదు అని అంటే సంఘ పెద్దలను తీసుకెళ్ళి
చెప్పాలన్నమాట. నువ్వు నీ ప్రవర్తన మార్చుకోవాలి. ఇది సరైన ప్రవర్తన కాదన్నప్పుడు ఆయన ప్రవర్తన మార్చుకోకపోతే అప్పుడు అన్యునిగా ఎంచాలి. అది సంఘము తీర్పు తీర్చే విషయం అది. సో, మనము సోషల్ మీడియాలో ఆ వ్యక్తుల్ని తీర్పు తీర్చకూడదు. అది చాలా తప్పు. అది వాక్యానుసారం కాదు. సోషల్ మీడియాలో మనం ఎవరిని తీర్పు తీర్చకూడదు. వాక్యం ప్రకటించొచ్చు. మనకిచ్చిన రెవల్యూషన్‌ని మనం ప్రకటించొచ్చు కానీ డైరెక్ట్ ఈయన ఆ వ్యక్తి అని తీర్పు తీర్చడం మాత్రము ముమ్మాటికి ఇది ప్రభు స్థానంలోకి రావడం, ప్రభు తీర్పు తీర్చే స్థానంలోనికి రావడము అది ప్రభు ఎన్నటికీ దాన్ని మనస్కరించడు. కాబట్టి మనం అలా తీర్పు తీర్చే వారమై ఉండకూడదు. సో, మనకి దేవుడిచ్చిన పద్ధతి ఏంటిదంటే ఫస్ట్ పర్సన్ టు పర్సన్. ఆ తర్వాత ఇంకొక వ్యక్తిని తీసుకెళ్ళి మనం చెప్పినాము, ఆయన మార్చుకోలేదు. ఇప్పుడు మళ్ళొకసారి ఈ వ్యక్తిని తీసుకొచ్చి నేను బోధిస్తున్నాను చెప్పడం. రెండవది ఏంటంటే సంఘ పెద్దలను తీసుకెళ్ళి చెప్పడం. సో, ఈ రీతిగా 3 స్టెప్‌లో ఉంటుందన్నమాట. రిస్టోరేషన్ అనేది ఈ 3 ఫేసెస్‌లో ఏ ఫేసెస్‌లోనైనా కానీ వాళ్ళ జీవితంలో వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం డైరెక్ట్‌గా తీర్పరులం కాకుండా, బ్రదర్ నాకు ఈ రెవల్యూషన్ వచ్చింది. నీ జీవితంలో కొన్ని ఈ సింప్టమ్స్ కనపడ్డాయి. మనం జ్వరం వచ్చినప్పుడు కొన్ని సింప్టమ్స్ ఉంటాయి. ఆ సింప్టమ్స్‌ని బట్టి టైఫాయిడో, మలేరియానో, ఇంకో చికెన్ గున్యానో లేదంటే ఇంకో పలానా వ్యాధినో అని మనం నిర్ధారణ చేస్తాం. సింప్టమ్స్‌ని బట్టే కదా! సో, ఈ సింప్టమ్స్ నాకు కనబడుతున్నాయి. నువ్వు మార్చుకున్నట్లయితే నీ ప్రవర్తనని ప్రభు మనల్ని రిస్టోర్ చేయగలడు అన్నట్టుగా మనం ఒక వ్యక్తిని రిస్టోర్ చేయొచ్చు. సో, ఈ సింప్టమ్స్ కనబడితే ఫస్ట్ 1 to 1 పర్సన్ టు పర్సన్ అప్రోచ్ అవ్వాలి. ఆ తర్వాత ఇంకొక వ్యక్తిని మనకు సాక్షిగా తీసుకెళ్ళి కాస్త ఉపదేశం బోధించడానికి ప్రయత్నం చేయాలి. అయినా విననప్పటికీ సంఘ పెద్దలను తీసుకెళ్ళగలిగిన అవకాశం ఉన్నప్పుడు తీసుకెళ్ళి బోధించగలిగినట్లయితే, ఆ వ్యక్తి మారినట్లయితే ఖచ్చితంగా మళ్ళీ మనం చేర్చుకుంటాం. ఆయన రిస్టోర్ అవుతాడు, ముందుకు కొనసాగుతాడు. కాబట్టి ఏదైనా కానీ క్రమంగా చేయాలన్నమాట. మనం డైరెక్ట్ తీర్పరులం కాకూడదు. సోషల్ మీడియాలో డైరెక్ట్గా మన వారిని తీర్పు తీర్చకూడదు. పేరు పెట్టి తీర్పు తీర్చకూడదు. అది చాలా తప్పు. అది వాక్య విరుద్ధమైంది. అది చాలా విరుద్ధమైంది. అది పేతురు గారిని విషయంలో పౌలు గారు వచ్చి కళాఖండి ఖండించాడంటే పౌలు గారు ఆత్మలో ఉండి చాలా విషయాలు గమనించాడు. నేను చెరసాలో నేను బంధకాలు ఉన్నాను కానీ నేను ఆత్మలో మీ దగ్గర ఉన్నాను. అవును, పౌలు గారి యొక్క ఆయన యొక్క ఆత్మీయ స్థాయి వేరు. ఆయన ఆత్మలో ఉండి ప్రతిదీ గమనించేవాడు. ఆయన ఒక రెవల్యూటరీ నాలెడ్జ్లో పనిచేసేవాడు. చర్చ్కి వచ్చాడు, పేతురు ఉన్న చర్చ్ని గమనించాడు. ఆ గమనించిన దాన్ని బట్టి హెచ్చరించడం వల్ల పేతురు రిస్టోర్ అయ్యాడు. ఏదైనా కానీ మర్యాదపూర్వకంగా చేశాడు. ఆయన సంఘ పరిధులు దాటలేదు. ఆయన సంఘ క్రమాన్ని దాటలేదు. అపోస్తులు అయినప్పటికీ పేతురు గారు అపోస్తులు అయినప్పటికీ యూదుల విషయంలో, అన్యుల విషయంలో ఏదైతే కొంత వ్యత్యాసం కనబడ్డదో ఆ సమయానికి పాపం యాకోబు కూడా మోసపోయాడు అనే మాట మనకు కనబడుతుంది. సో, అక్కడ ఒక డిసెప్షన్ స్పిరిట్ పనిచేసింది. పౌల్ గారు డిసైన్మెంట్లో ఉన్నారు కాబట్టి ఆ డిసెప్షన్ స్పిరిట్ని ఆయన ఖండించగానే వారిద్దరు రిస్టోర్ అయ్యారు. యాకోబు రిస్టోర్ అయ్యాడు, పేతురు రిస్టోర్ అయ్యాడు. సో, అది క్రమంగా జరిగింది. అది సంఘంలో జరిగింది. సంఘపు వెలకట జరిగింది కాదు. పత్రిక రాసి పేతుర్ని ఆయన సోషల్ మీడియాలో తీర్పరించేయలేదు, రోస్ట్ చేయలేదు. ఆయన చాలా సంఘానికి వచ్చాడు, చర్చ్లో ఆయన గద్దించాడు, చర్చ్లో వారు రిస్టోర్ అయ్యారు. సో, వారు రిస్టోర్ అయిన తర్వాత పేతురు చాలా సంఘానికి ఎంతగానో ఉపయోగపడ్డారు. కాబట్టి రిస్టోర్ అయిన తర్వాత వాళ్ళు ప్రభుకు ఉపయోగపడతారు. ప్రేమ దేవుని ప్రజలారా, ఈ విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనందరి వెనుకలో స్థిరపరచును గాక. ఆమేన్.